రాష్ట్రాల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ద కాస్ట్లీయెస్ట్ ఏరియాలో రిచెస్ట్ ఎన్నికపైనే ఇప్పుడు అందరి చూపు కనిపిస్తోంది. మరి పార్టీల వ్యూహాలేంటి? రేస్లో ఉన్న గెలుపు గుర్రాలేంటి? సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ దక్కించుకుంటుందా, లేదంటే అందొచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని అధికార పార్టీ తమ ఖాతాలో వేసుకోబోతోందా, లేదంటే బీజేపీ తన మార్క్ చూపిస్తుందా? అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి షెడ్యూల్ అయితే విడుదలైపోయింది. వచ్చే నెల 11న పోలింగ్ జరగబోతోంది. అలాగే 14న ఫలితాలు విడుదలవుతాయి. ఈ నెల 13 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన, 24 వరకు ఉపసంహరణకి గడువు ఉంటుంది. మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతోంది. మరి ఈ సీట్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల వ్యూహాలు ఏ రకంగా ఉన్నాయి? తమ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి మిగతా పార్టీల కంటే ముందే అభ్యర్థిని ప్రకటించింది బీఆర్ఎస్. గోపీనాథ్ భార్య సునీతని బరిలోకి దింపింది. అప్పుడే ప్రచారంలో దూసుకుపోతోంది కూడా. తమ ఖాతాలో ఉన్న స్థానాన్ని కోల్పోకుండా తీవ్ర కసరత్తే చేస్తోంది గులాబీ దళం. ఇక హైదరాబాద్ నగరం తమ అడ్డా అన్నది బీఆర్ఎస్ ధీమా. తెలంగాణలో అనేక చోట్ల బీఆర్ఎస్ కి ప్రజలు ధమ్కి ఇచ్చిన నగర పౌరుడు మాత్రం గులాబీకి జై కొట్టాడు. అందులో జూబ్లీ హిల్స్ కూడా ఒకటి. ఆపై గోపీనాథ్ భార్యనే ఇక్కడ పోటీకి దింపింది బీఆర్ఎస్. సిట్టింగ్ స్థానంలో గెలుపు తమదే అని అందుకే ధీమాగా ఉంది. మరి కాంగ్రెస్ వ్యూహం ఏంటి? అధికార పార్టీ రాజకీయ ఎత్తులు ఏ రకంగా ఉన్నాయి? అధికార పార్టీలో అభ్యర్థుల మధ్య పోటీ చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అభ్యర్థి ఎంపికపై కసరత్తు చివరి అంకానికి చేరినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సర్వే ఆధారంగా 3 అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేశారు ఇన్ఛార్జ్ మంత్రులు. రాష్ట్ర నాయకత్వం నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి పేర్లను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇంకొక వైపు తాను కూడా టికెట్ రేస్లో ఉన్నానంటున్నారు అంజన్ కుమార్ యాదవ్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై గల్లీ టు ఢిల్లీ స్పెషల్ ఫోకస్ పెట్టింది అధికార పార్టీ. ఎలాగైనా ఈ సీట్ని దక్కించుకోకపోతే ఆ ప్రభావం మున్ముందు కూడా ఉంటుందన్న అంచనాలతో గట్టిగానే పాగా వేస్తోంది కాంగ్రెస్. 3 మంత్రులకు ఈ గెలుపు బాధ్యతలు అప్పగించారు ముఖ్యమంత్రి రేవంత్. ఇక కమలం స్ట్రాటజీ ఎలా ఉంది? అభ్యర్థి ఎంపిక కోసం బీజేపీ కూడా ఇప్పటికే 3 మెన్ కమిటీని వేసింది. ఈ కమిటీ జూబ్లీ హిల్స్ నేతల అభిప్రాయాలను సేకరించింది. టికెట్ రేస్లో లంకల దీపక్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. అలాగే కీర్తిరెడ్డి, ఆకుల విజయ, వీరపనేని పద్మ కూడా టికెట్ని ఆశిస్తున్నవారు. అయితే రఘునందన్ ఒక కీలక వ్యాఖ్య చేశారు. ఎమ్మెల్యేగా గోపీనాథ్ అసలు జూబ్లీ హిల్స్ ని ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు రఘునందన్ రావు. 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న జూబ్లీ హిల్స్ అభివృద్ధి అయితే జరగలేదు అంటున్నారు బీజేపీ నేత. బీఆర్ఎస్ ఇప్పుడు గల్లీలో లేదు, అటు ఢిల్లీలో కూడా లేదు అంటున్నారు రఘునందన్. అభ్యర్థి ప్రకటనకు సంబంధించి బీజేపీకి ఒక స్పష్టమైన విధానం అంటూ ఉంది అని చెప్పారు ఆయన. ఇంకొక వైపు కొత్త జీఎస్టీ విధానంతో ప్రతి ఇంటికి ప్రయోజనం చేకూరిందంటున్నారు రఘునందన్ రావు. అలాగే హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని కూడా ఆరోపించారు ఆయన. గోపీనాథ్ గారు బతికున్నప్పుడు ఏం చేయనప్పుడు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలోనే జూబ్లీ హిల్స్ రూపురేఖల్ని మార్చలేకపోయినప్పుడు రేపు కొత్తగా ఈ స్లమ్స్కి టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఏమొస్తుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకొక వైపు ఆ బీఆర్ఎస్ పార్టీలో అటు బావ, ఇటు బావమరిది, అటు చెల్లె కుటుంబ పంచాయతీ నడుస్తూ ఉంది, ఆస్తుల పంచాయతీ నడుస్తూ ఉంది, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునే పంచాయతీ నడుస్తూ ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ కోటు ఎందుకు వేయకూడదు అనేది మేము ప్రజల్ని ఇప్పటికే కన్విన్స్ చేసాం. ఎందుకంటే టీఆర్ఎస్ గల్లీలో లేదు అధికారంలో, టీఆర్ఎస్ ఢిల్లీలో లేదు. అట్లాంటప్పుడు బీఆర్ఎస్ కోటు వేయడం వల్ల వచ్చే ఫలితం ఏముంటుంది అనేది ప్రజలకు అర్థమైంది. కాబట్టి అక్కడ రంగంలో మిగిలిన అక్కడ ముఖాముఖి పోటీ అంటూ జరిగేది ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ మధ్యలోనే ఈ పోటీ జరుగుతుంది అనేది నేను భావిస్తా ఉన్నా. ప్రజలు కూడా అదే ఒపీనియన్కి వచ్చినారు. ఇప్పుడు ఇటీవల మేము తగ్గించినటువంటి GST 2 వల్ల ప్రతి ఇంటిలో, ప్రతి గడపలో, ప్రతి అపార్ట్మెంట్లో ప్రజలకి ఎంతో కొంత మేలు జరిగింది. కాబట్టి ప్రజలంతా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. అది గల్లీ అయినా ఢిల్లీ అయినా ఎక్కడైనా నరేంద్ర మోడీ గారు ఉంటేనే మేము స్టేబుల్గా ఉంటాం, సేఫ్గా ఉంటాం అనేటువంటి ఒక అభిప్రాయానికి ప్రజలు వస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో భారతీయ జనతా పార్టీ జెండానే గెలుస్తుంది. కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 హామీల విషయంలో కానీ, కాంగ్రెస్ చేస్తా అని చెప్పి మర్చిపోయినటువంటి విషయాల విషయంలో కానీ ప్రజలు కాంగ్రెస్ మీద కోపంగా ఉన్నారు.